ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు అందశ్రీ. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అందశ్రీ 1961 జూలై 18న జన్మించారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను అందశ్రీ రచించారు. అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు గాను 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నారు. జానపద జనజీవన జావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. ప్రజాకవి ప్రకృతి కవిగా సుప్రసిద్ధుడైన డాక్టర్ అందశ్రీ సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం రేబర్తి గ్రామంలో జన్మించారు. ఈయన అసలు పేరు అందే ఎల్లయ్య. ఆయన ఒక అనాథగా పెరిగారు. చదువు చదవలేదు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. ఈయన గొడ్ల కాపరిగా పనిచేశారు. శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర్ మహారాజ్ ఇతను పాడుతుండగా విని ఇతడిని చేరదీశాడు. రాష్ట్ర వ్యాప్తంగా అందశ్రీ పాటలు ప్రసిద్ధం. నారాయణమూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలున్నాయి. తెలంగాణ ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేయ రచన చేశారు. ఈయన ఆశు కవిత్వం చెప్పడంలో దిట్ట. 2006లో గంగా సినిమాకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన తెలంగాణ మాతృగీతం రచించారు. జానపద జనజీవన జావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ గీత రచయిత అందశ్రీ మరణించడం జరిగింది. ఏ విధంగా మరణించారు? తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖులు ఏ విధంగా స్పందిస్తున్నారు? జయ జయ హే తెలంగాణ అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుల్లో ప్రతినిత్యం ప్రతిరోజు మెదులుతున్నటువంటి ఆ గేయాన్ని రచించినటువంటి మహాకవి, తెలంగాణ జాతికి మొత్తం కూడా పూర్తిగా గర్వించదగినటువంటి మహాకవి అందశ్రీ మరణం వీరిని లోటుగా ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు. ప్రస్తుతం ఈ రోజు ఉదయం ఆయన ఒక్కసారిగా తన ఇంట్లో కుప్పకూలేవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఉంటున్న గాంధీ ఆసుపత్రి తరలించారు. ఈ అంతలోపే గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తను చాలించినాడు. పరిస్థితులు ఒక్కసారి ఆయన మరణ వార్త విన్న తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర కవులు, రచయితలు, అనేక మంది సినీ తారలు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 1961లో జూలై 18వ తారీఖున సిద్దిపేట జిల్లా రేబర్తిలో పుట్టినటువంటి
అందశ్రీ ఎలాంటి చదువు చదవకుండా కూడా అతను అనేక అట్టడుగు స్థాయి నుంచి వచ్చి అనేక రంగాలలో విశిష్ట సేవలు అందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో అందశ్రీ పాత్ర తీరని లోటుగా అతని పాత్ర మాత్రం మరచిపోలేని పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర గేయాన్ని రచించాడు ఇతను. మనం చూడొచ్చు అనేక సినిమాల్లో కూడా ఆర్ నారాయణమూర్తి సంబంధించినటువంటి అనేక సినిమాల్లో కూడా ఇతను అనేక పాటలు కూడా అతను రాసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అందశ్రీ అసలు పేరు అంద ఎల్లయ్య. ఇతను కాకతీయ యూనివర్సిటీ నుంచి కూడా ఇటీవల కాలంలో గౌరవ డాక్టరేట్ కూడా అతనికి అందించిన పరిస్థితి కనబడుతుంది. అశోక్ కవిత్వం చెప్పడంలో అందశ్రీ చాలా దిట్టగా ఉన్నాడు. 2006లో గంగా సినిమాకు అందశ్రీ నంది పురస్కారం కూడా అందుకున్నారు. అందశ్రీకి 3 కుమార్తెలు ఉన్నారు, 1 కుమారుడు ఉన్నారు. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ నుంచి డాక్టరేట్ తీసుకున్నారు. 2015లో శాస్త్రీయ సాహితీ పురస్కారం అందుకున్నారు. 2015లో రావూరి భరద్వాజ్ సాహితీ పురస్కారం అందుకున్నాడు. 2022లో అందశ్రీ జానకమ్మ జాతీయ పురస్కారం సైతం అందుకున్నాడు. 2024లో డాక్టర్ కృష్ణాచార్య సంబంధించిన పురస్కారం అందుకున్నాడు. అనేక పురస్కారాలు ఎలాంటి చదువుకోకున్నప్పటికీ కూడా అతను అశోక్ కవిత్వంలో చెప్పడంలో చాలా దిట్టగా ఉన్నాడు. అతను చిన్నతనం నుంచి సమాజం పట్ల అట్టడుగు స్థాయిలకు సంబంధించిన పట్ల అనేక విషయం పరిజ్ఞానం ఉన్నటువంటి మహాకవి అందశ్రీ స్వరాష్ట్ర సాధనలో జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా అతను నిత్యం ప్రతిరోజు కూడా జయ జయ తెలంగాణ అంటూ అటు స్కూల్ విద్యార్థులు సైతము తన పాఠశాలలో గేయాన్ని ఆలపిస్తూ ఉంటారు. అందశ్రీ మరణం అయితే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా ప్రతిపక్ష నేతలు, బీఆర్ఎస్ నేతలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతము అతని మరణాన్ని తీరని లోటుగా భావిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కొద్దిసేపమే అటు మంత్రులు సైతము గాంధీ హాస్పిటల్కి తరలించే అవకాశం ఉంది. గాంధీ హాస్పిటల్ ప్రస్తుతం అతని మృతదేహాన్ని చూసిన తర్వాత తన నివాసాన్ని కూడా తరలించిన తర్వాత ఈ రోజు సందర్శనార్థం నుంచి రేపు అంత్యక్రియలు జరిగించే అవకాశం. ప్రస్తుతం అయితే గాంధీ హాస్పిటల్కు మరి కాసేపులోనే ముఖ్యమంత్రి సైతము వెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం తెలిసింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర సాధనలో అందశ్రీ చేసినటువంటి ఈ పాత్ర చిరస్మరణీయంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కూడా ఆయన యొక్క పాత్ర మర్చిపోలేని పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇటీవల కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹1 కోటి నజరానా కూడా అతనికి ప్రకటించారు. అతను అందజేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. అయితే ఉన్నట్టుండి అతను అర్ధాంతరంగా తను చాలించడంతో అటు సినీ పరిశ్రమ కావచ్చు, మనకు రచయితలు కావచ్చు, చాలా మంది రాష్ట్ర ప్రజలు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అందశ్రీ మరణం తీరని లోటుగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తారు. ఇప్పుడిప్పుడే గాంధీ హాస్పిటల్కి ప్రతి ఒక్కరు కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపులోనే గాంధీ హాస్పిటల్ నుంచి తన నివాసానికి తీసుకెళ్లిన తర్వాత ఈ రోజు తనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, తన బంధువులు కావచ్చు, తన ప్రజల దర్శనార్థం ఈ రోజు నుంచి తర్వాత రేపు అంత్యక్రియలు కూడా జరిగే అవకాశం ఉంది. సునీల్, అందశ్రీ చివరిసారిగా ఎక్కడ కనిపించారు? ఏదైనా ప్రాజెక్ట్ పై పనిచేస్తున్నారు? మనం చూడొచ్చు తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గేయం అనేది ఇప్పటివరకు అయితే గుర్తింపు రాలేదు. కేవలం యొక్క గేయాన్ని ప్రముఖ దర్శకుడు, అదేవిధంగా సంగీత దర్శకుడు కీరవాణి నేతృత్వంలో అందశ్రీ జయ జయ తెలంగాణ అనేటువంటి ఒక గేయాన్ని ప్రత్యేకంగా రాష్ట్రం ప్రభుత్వంకి అందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ గేయమే ప్రస్తుతము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాల్లో ఆ పాటను పెట్టుకొని మనం కార్యక్రమం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఇటీవల కాలంలో అందశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా కలిశారు. అతనికి ₹1 కోటి నజరానా కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఇటీవల కాలంలో అతను అంతా ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా సడన్ గా ఒక్కసారిగా ఇతను చనిపోవడం అనే వార్త తెలియడంతో అటు అందశ్రీ సంబంధించిన అభిమానులు, అదేవిధంగా మహాకవులు, రచయితలు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు ఇప్పటికే సంతాపం ప్రకటించారు. మరోవైపు ఇప్పుడిప్పుడే రాష్ట్ర మంత్రులు కూడా గాంధీ హాస్పిటల్ కూడా చేరుకునే అవకాశం ఉంది. మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతము అందశ్రీ పార్థివ దేహానికి నివాళులు కూడా అర్పించే అవకాశం ఉంది. అతని కుటుంబానికి ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికీ హామీ కూడా ఇవ్వడం జరిగింది. మొదటి నుంచి కూడా అందశ్రీ రాష్ట్ర సాధనలో కావచ్చు, రాష్ట్ర ఉద్యమంలో కూడా అనేక పాటలు తనదైన శైలిలో అనేక బాణులు సమర్పించారు, అనేక పాటలు రాశారు. మరోవైపు గద్దర్ ప్రముఖ కవి యుద్ధ నౌక గద్దర్ తో కలిసి అనేక
పాటలు రచించారు. ఉద్యమంలో కూడా అనేకంగా అతను పాలు పంచుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు అందశ్రీ మరణం రాష్ట్ర ప్రజలకు కూడా ఎంతగానో ఒక షాకింగ్ న్యూస్ లా కనబడిందని చెప్పవచ్చు. అతని మరణం తీరని లోటుగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. అందశ్రీ ఈ ఇటీవల కాలంలో మనం చూసాం అనేక కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలకు అందశ్రీ తను గెస్ట్ గా రావడం జరిగింది. అనేక కార్యక్రమాలకు అతను నేరుగా హాజరై రాష్ట్ర ముఖ్యమంత్రితో పురస్కారాలు, నంది పురస్కారాలు, అనేక అవార్డులు కూడా అందుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం మీద ఈ రోజు అందశ్రీ లేని లోటు ప్రతి ఒక్కరు కూడా జీవించుకోలేకపోతున్నారు. ఇలాంటి మహాకవి ఇలాంటి ఒక్కసారిగా చనిపోవడం పట్ల అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రజలు, అతని అభిమానులు, కవులు, రచయితలు కూడా ఎంతో షాక్ గురైనటువంటి మరి కాసేపునే గాంధీ ఆశ్రమం నుంచి తన నివాసానికి అతని పార్థివదేహాన్ని తీసుకెళ్లి ఈ రోజు సందర్శనార్థం వారి అభిమానులకు కావచ్చు, చాలా మంది ప్రముఖులు అతను చూసిన తర్వాత రేపు అంత్యక్రియలు జరిపే అవకాశం కూడా కనబడుతుంది. సునీల్, ఆయన తెలుగు పాటలకు అందించిన సేవల గురించి పరిశ్రమలో ఏమంటున్నారు? అతను చాలా సినిమాల్లో అనేక పాటలు పాడారు, అనేక రచనలు కూడా చేశారు. అయిపోతున్నామమ్మ మనిషిన్న వాడు అనేటువంటి పాట ఇప్పటికీ ప్రతి ఒక్కరి నోట మెదులుతూనే ఉంటుంది. దీంతో పాటు మనం రాష్ట్ర గేయాన్ని జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం అంటూ కూడా అనేక రచనలు చేశారు. అనేకంగా అది గుర్తింపు కూడా పొందింది. ఇటీవల కాలంలో అటు సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు అందుకున్నటువంటి కీరవాణి నేతృత్వంలో అతను జయ జయ తెలంగాణ అనేటువంటి పాటను సరికొత్త బాణిలో ప్రజలందరికీ కూడా అంటే ప్రతి ఒక్కరికి నోటిలో మెదలాడేటువంటి సులువుగా మెదలాడేటువంటి పాటని రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా అతను అందించాడు. ఈ నేపథ్యంలో అతనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా తన యొక్క గౌరవాన్ని గుర్తించి ₹1,00,00,000 నగరాన్ని కూడా ప్రకటించిన దృశ్యాలు కూడా మనం ఇటీవల కాలంలో చూసాం. అయితే ఒక్కసారిగా అందశ్రీ రాజకీయాలకు వస్తారంటూ కూడా గతంలో అనేక రకాలుగా ప్రచారాలు జరిగాయి. కానీ అతను ఎప్పుడు కూడా తనకు రాజకీయాలు నాకు అవసరం లేదు, కేవలం ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం, రాష్ట్రం కోసం తను ఎప్పుడు కూడా ముందుంటాను, రాష్ట్ర ప్రజల కోసం తన కృషి ఎప్పుడు చేస్తూ ఉంటానంటూ కూడా అందశ్రీ గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. అతను మనం చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కూడా ఉద్యమాన్ని ప్రజలకు చేరువయ్యే ఉద్యమాన్ని మొత్తం కూడా ప్రజలకు చేరువయ్యే దిశలో అతను రాసినటువంటి అనేక పాటలు, అనేక సందర్భాలు ఎంతగానో ప్రజల్ని ఉత్తేజపరిచినటువంటి ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు అతని యొక్క పాటలు, అతని యొక్క స్ఫూర్తి ఎంతగానో వంటబట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇతను రాష్ట్ర సాధనలో తనదైన ముద్ర వేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొన్ని ప్రభుత్వాలు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కొంత అతన్ని వెనుకబాటు అంటే అతనికి కొంత గౌరవం ఇవ్వలేదనే ఆరోపణలు కూడా గతంలో అనేకం కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా రాష్ట్ర గేయాన్ని గుర్తించి అతనికి అందించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అతనికి ₹1,00,00,000 నగరాన్ని కూడా ఇచ్చి అతని గౌరవంగా పురస్కరించిన దృశ్యాలు కూడా మనం చూసాం. ప్రస్తుతమైతే అతని మరణం అయితే ప్రతి ఒక్కరికి కూడా ఒక షాకింగ్ గా మారింది. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లోనే ఇంకా అతని యొక్క పార్థివదేహం ఉంది. మరి కాసేపులోనే గాంధీ హాస్పిటల్కి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి నివాళులు కూడా అర్పిస్తారని కొంత సమాచారం తెలిసింది. కాబట్టి రాష్ట్ర మంత్రులు సైతం గాంధీ హాస్పిటల్కి వచ్చే అవకాశం ఉంది. మరి కాసేపులోనే అతని యొక్క మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ నుంచి కూడా తన నివాసానికి తీసుకువెళ్లి ఈ రోజు సందర్శనార్థం అటు అభిమానులకు, రచయితలకు, కవులకు, ప్రజలకు అందుబాటులో ఉంచిన తర్వాత రేపు అంత్యక్రియలు కూడా జరిగే అవకాశం ఉంది. సునీల్, అందశ్రీ రాసిన పాటల్లో ప్రజలు ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలేవి? ప్రస్తుతం మనం చూడొచ్చు మాయమైపోతున్నామమ్మా మనిషిన్నవాడు అనేటువంటి పాట ఇప్పటికీ ప్రతి ఒక్కరినో అంటే ఆర్ నారాయణమూర్తి తీసినటువంటి ఆ సినిమా ప్రజల యొక్క నాడిని పూర్తిగా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన వైరుధ్యాలను మెరుగుపరిచే విధంగా వారి యొక్క వ్యక్తపరిచే విధంగా తీసినటువంటి ఆ పాట ఇప్పటికీ ప్రతి ఒక్కరి నోట ఉంటుంది. మాయమైపోతున్నామన్నా మనిషిన్నవాడు అనేటువంటి పాట అంటే అందరూ కూడా సంబంధించినటువంటి పల్లెటూర్లను వదిలి ఎక్కడికి పట్టణాలకు వెళ్తున్నారు, ఎలా బ్రతుకుతున్నారు అనేటువంటి ఈ పాటలు కావచ్చు, ప్రజల యొక్క జీవన నాడి ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో వారు చేసినటువంటి వారికి తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వారు చేసిన పనులు కావచ్చు, కుల వృత్తులు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి అన్ని విషయాలపై కూడా అందశ్రీ అనేక రచనలు చేశారు, అనేక పాటలు కూడా రాశారు. ముఖ్యంగా మనం చూడొచ్చు రాష్ట్ర గేయాన్ని మనం జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం ప్రతి ఒక్కరి స్కూల్లో ఇప్పుడు
ప్రతిరోజు కూడా స్కూల్ ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, మొట్టమొదటిసారిగా ప్రేయర్ జరిగే ముందు ఖచ్చితంగా జయ జయ తెలంగాణ అంటే అందశ్రీ రాసినటువంటి పాట ప్రతి ఒక్క విద్యార్థి నోటిలో మెదులుతూనే ఉంటుంది. ఆయన మరణించినప్పటికీ కూడా ఆయన పాట మాత్రం మరణించలేదు. అతను రాష్ట్రం ఉన్నంత వరకు, ఈ యొక్క సమాజం, ఈ యొక్క జీవనం ఉన్నంత వరకు కూడా అతని మరణం అనేది లేదు. ఖచ్చితంగా అతని మరణం కేవలం అతని శరీరం మాత్రమే ఇక్కడ లేదు, కానీ అతని యొక్క మాట కావచ్చు, పాట కావచ్చు, అతని యొక్క ఆనవాళ్ళు కూడా ఎప్పుడు ప్రతి ఒక్కరి నోట వెదులుతూనే ఉంటాయి. అతనికి ఖచ్చితంగా గౌరవం, రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ఇచ్చింది, అతనికి కోటి రూపాయల నగరాన ఇచ్చింది. మరోవైపు అతన్ని అనేక పురస్కారాలు కూడా అందుకున్నాడు. అటు నంది అవార్డులు కావచ్చు, జాతీయ పురస్కారాలు కావచ్చు. మరోవైపు ఇటీవల కాలంలోనే మనం చూడొచ్చు, ఉస్మానియా అటు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, డాక్టరేట్, గౌరవ డాక్టరేట్ కూడా అతనికి సమర్పించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఇలాంటి అందశ్రీ ఇప్పుడు సడన్ గా మరణించడం పట్ల అటు రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రజలు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అతను ఎక్కడున్నా అతను ఆత్మకు శాంతి చేకూర్చాలంటే కూడా ఇప్పటికే చాలా మంది మంత్రులు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, కడియం అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మంత్రి సీతక్క కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, చాలా మంది, అందరు మంత్రులు, ప్రతి ఒక్క మంత్రులు అతనికి సంతాప ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా అతనికి తీవ్ర మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన కుటుంబానికి ఖచ్చితంగా ఆదుకుంటాం, ఖచ్చితంగా అతని కుటుంబానికి అండదండలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందనేటువంటి మాట రేవంత్ రెడ్డి కూడా కృతజ్ఞతమే ప్రకటించారు. ఏది ఏమైనప్పుడు కూడా మహాకవి, ఒక రచయిత, మహాకవి, తెలంగాణ రాష్ట్ర సాధనలో తనదైన చేసి తన బాణి ద్వారా, తన యొక్క రచనల ద్వారా ప్రజలను ఉత్తేజపరిచి రాష్ట్రాన్ని సిద్ధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి అందశ్రీ మరణం అయితే తీరని లోటుగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.